కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లలో 24 డివిజన్లు సిపిఐ గెలుచుకోగా కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొందాయి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పూర్తిస్థాయి మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో ఇండిపెండెంట్ల పాత్ర కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 7 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ మాత్రం అక్కడ హంగ్ ఏర్పడిన పరిస్థితి కనిపించింది. మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించి 60 డివిజన్లకు సంబంధించి ఉంటే ఇందులో సిపిఐ 24 సంబంధించి డివిజన్లు గెలుపొందగా కాంగ్రెస్ 20 డివిజన్లు గెలుపొందింది. బీఆర్ఎస్ 9 డివిజన్లు గెలుపొందింది. సిపిఎం 1, బీజేపీ 1, ఇండిపెండెన్స్ 5 చోట్ల గెలిచారు. అంటే పూర్తిస్థాయి అంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో కూడా ఇందులో ఇండిపెండెంట్లకు సంబంధించి పాత్ర కూడా కొంత కీలకం ఉంది. దీంతో పాటుగా ఇతర పార్టీలతో సంబంధించి పొత్తు ఏర్పరచుకుంటేనే ఇక్కడ మేయర్ పీఠం సంబంధించి కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు సంబంధించి కాంగ్రెస్ ఏ మేర ఉపయోగించుకుంటుంది అన్నది మాత్రం చూడాలి. మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా మొదటి నుంచి సిపిఐ కాంగ్రెస్ మధ్య హోరాహోరి సంబంధించి పోరు నడిచి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత పొత్తులు సంబంధించి బెడ్చుకొట్టిన నేపథ్యంలో సిపిఐ ఒంటరిగా బరిలో నిలిచింది. అటు కాంగ్రెస్ కూడా ఒంటరిలో బరిలో నిలిచింది. అయితే మొత్తం 60 డివిజన్లలో ఇద్దరు దాదాపుగా సమానంగా 24 డివిజన్లకు సంబంధించి చూసుకుంటే 24 డివిజన్ల సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ 20 డివిజన్ సరాసరి పోటాపోటీగా సంబంధించి సీట్లు సంబంధించి గెలుపొందింది. అయితే 30 పైన వస్తాయని కూడా కాంగ్రెస్ సంబంధించి మొదట ధీమా వ్యక్తం చేసింది. కొంతమేర సీట్లు తగ్గిన నేపథ్యంలో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం చూడాలి. ఇది కొంత సస్పెన్స్గా కొనసాగింది. ప్రస్తుతం మాత్రం కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఇంకా మిగతా 7 మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే 7 మున్సిపాలిటీలో ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించి కూడా ఏకపక్షంగా స్థానాలకు సంబంధించి గెలిచింది. దాదాపుగా 32 వార్డులలో కూడా ఒకటి ఏకగ్రీవం కాక 31 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఇందులో 24 వార్డులు సంబంధించి కూడా ఏకగ్రీవంతో కలిపి కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 2 చోట్ల గెలుపొందగా సిపిఎం 2 చోట్ల, సిపిఐ 3 చోట్ల, ఇతరులు 1 చోట కూడా గెలుపొందారు. ఏదులాపురం మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా మదిర మున్సిపాలిటీ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉండడంతో కూడా బట్టి విక్రమార్క చాలా సీరియస్గా తీసుకొని కూడా ఎన్నికల ప్రచారం సంబంధించి నిర్వహించారు. ఇక్కడ మదిర సంబంధించి మున్సిపాలిటీ ఫలితాలు చూస్తూ ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ ఇక్కడ కూడా ఏకపక్షంగా వచ్చాయని చెప్పుకోవాలి. 22 వార్డులలో 21 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ గెలుపొంది చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. కేవలం 1 స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొంది. అంటే ఏదులాపురం, మదిర ఈ 2 సంబంధించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అనేది స్పష్టంగా అంటే ఏకపక్షంగా ఇక్కడ వారు విజయం సాధించారని చెప్పుకోవాలి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే సత్తుపల్లి మున్సిపాలిటీ సంబంధించి చూస్తే 23 వార్డులలో కాంగ్రెస్ 17 వార్డులకు సంబంధించి గెలుపొందగా బీఆర్ఎస్ 6 వార్డులు గెలుపొందింది. ఇతరులు మిగతా వార్డులో గెలుపొందడం జరిగింది. ఈ సత్తుపల్లి మున్సిపాలిటీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా వైరా మున్సిపాలిటీ సంబంధించి చూస్తే వైరా మున్సిపాలిటీ మొత్తం 20 వార్డులకు కానీ మొత్తం పూర్తి స్థాయిలో సంబంధించి కాంగ్రెస్ 12 వార్డులో సంబంధించి గెలుపొంది కూడా ఇక్కడ చైర్మన్ స్థానానికి సంబంధించి కైవసం చేసుకుంది. అక్కడ వైరా మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కొంత ప్రభావం చూపిస్తుంది అనుకున్నా కానీ ఇక్కడ కాంగ్రెస్ కూడా పూర్తి హవా సంబంధించి వైరా మున్సిపాలిటీలో కొనసాగింది. అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీ సంబంధించి చూస్తే కల్లూరు మున్సిపాలిటీలనే కొంత బీఆర్ఎస్ ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ మొత్తం 20 వార్డులలో కాంగ్రెస్ 12 వార్డులో గెలుపొందగా బీఆర్ఎస్ 7 వార్డులో గెలిచింది. ఇతరులు 1 వార్డులో సంబంధించి గెలుపొందడం జరిగింది. కల్లూరు మున్సిపాలిటీ మినహా మిగతా ఎక్కడ బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపించలేదు. అటు ఇల్లందు మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయి ఇల్లందు అశ్వరావుపేట సంబంధించి చూస్తే ఇల్లందు 24 సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ కూడా 19 వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి గెలుచుకొని ఇక్కడ ఇల్లందు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అశ్వరావుపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్కి ఏకపక్షంగా వచ్చాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ 17 వార్డులలో గెలిచి కూడా అశ్వరావుపేట మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే ఓవరాల్గా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన హవా సంబంధించి కొనసాగింది. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులు ఉపయోగించుకోవడం కానీ ఏం అవసరం లేకుండా మొత్తం పూర్తి స్థాయిలో మెజార్టీ సంబంధించి వచ్చింది. ఇప్పుడు కేవలం కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహరచనలు చేస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఎలా కైవసం చేసుకోవాలనే దిశగా కూడా ఇప్పటికే కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో కూడా ప్రస్తుతం ఇండిపెండెంట్
ఇండిపెండెంట్లు 5 ఉన్నారు, వీళ్ళు కూడా కొంత కీలకం కానున్నారు. వీరితో పాటుగా ఏ విధంగా ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి ఎమ్మెల్యేలను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో సంబంధించి అంటే 33 పైన వార్డులు డివిజన్లకు సంబంధించి మెజార్టీ ఉండాలి కాబట్టి ఆ దిశగా సంబంధించి పూర్తి స్థాయిలో మెజార్టీ దిశగా కూడా కాంగ్రెస్ సంబంధించి పావులు గడుపుతుంది. ఒకవేళ సిపిఐ సంబంధించి సిపిఐతో ఒకవేళ సిపిఐ కూడా కాంగ్రెస్ పొత్తులు సంబంధించి జరిపితే మేయర్ ఒక డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చి మేయర్ కాంగ్రెస్ సంబంధించి తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సిపిఐ అంగీకరిస్తుందా లేదన్నది చూడాలి. ఒకవేళ అంటే మేయర్ డిప్యూటీ మేయర్ విషయంలోనే రెండు పార్టీలకు సంబంధించి చర్చలు జరిగిన తర్వాత అది ఒక అంగీకారం సంబంధించి ఇద్దరి మధ్య అంగీకారం కాకపోతే మాత్రం కాంగ్రెస్ మరో రూట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటుగా ఇండిపెండెన్స్ సహాయంతో కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా కూడా పావులు కదిపే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చలకు సంబంధించి జరిగాయి. ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా బరిలో నిలిపింది. మొత్తం మిత్రపక్షంగా కూడా సిపిఐ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో ఏ విధంగా వెళ్తాయని చూడాలి. మొత్తాన్ని మాత్రం అనుకున్నట్లే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా రెండు పార్టీలు సిపిఐ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచిన నేపథ్యంలో ఇక్కడ హంగు ఏర్పడింది. దీన్ని ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం చూడాలి. ఇవాళ సాయంత్రం నుంచి మాత్రం ఈ పూర్తిగా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా క్యాంపు రాజకీయాలకు సంబంధించి కూడా